దాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. ప్రత్యేక హోదా ఈ పార్టీకి నా సామాన్యంగా సింగపూర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముందే సాధించుకున్నట్టయితే 7 మండలాలు కలపకపోతే రాష్ట్రం సాధించుకుని బాగుపడింది పోనీ చెప్పండి. ఏది ఏ రాష్ట్రం సాధించుకుని ప్రత్యేక హోదా సాధించుకుని బాగుపడింది? ఆంధ్రప్రదేశ్. అన్ని రాష్ట్రాలను విడదీశారు కదా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం విడదీశారు, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, పూర్వాంచల్, ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ గవర్నమెంట్? లేదు కదా. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకు ఇస్తున్నారు? ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి, ఈ డెవలప్మెంట్ అంతా ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయింది కాబట్టి, తెలంగాణతో సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికవేత్తలకు ఏదైనా ఆశ చూపించాలి, వాళ్ళకి అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్తే అక్కడ వచ్చి వాళ్ళు పరిశ్రమలు పెడతారు కాబట్టి అక్కడ ప్రత్యేక హోదా ఇస్తున్నారు. అదొక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది. ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ 10 కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నాడు, ఆ ఫ్యాక్టరీ తగలడిపోయింది. ఆడేం చేశాడు, వాళ్ళ చుట్టాలు గిట్టాలు అందరి దగ్గర కోట్ల రూపాయలు ఇచ్చి అందరూ 10 కోట్లు పోగేసి ఆయనకి ఇచ్చారు, మళ్ళీ ఓపెన్ చేసి నడపరా అని. మీ చుట్టాలందరూ నీకు డబ్బులు ఇచ్చారు కదా, నీ ఫ్యాక్టరీకి 10 కోట్లు వచ్చేసినాయి కదా, నేను ఎందుకు ఇవ్వాలని ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాళ్ళు అంటే చెప్పు తీసుకుని కొడతారు. ప్రత్యేక హోదా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తానన్న నష్టపరిహారం. అది ఉపాధి డెవలప్మెంట్ అంతా తెలంగాణలో ఉండిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణతో సమాంతరంగా తీసుకురావడానికి ఇస్తానన్న నష్టపరిహారం, ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది అది. ఇలా మాట్లాడేవాడు లేడు, దౌర్భాగ్యం కొద్ది. సో 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు కాదండి, ప్రజలు తలుచుకుంటే ఈ ఎన్నికల లోపల వస్తుంది. టోల్ ట్యాక్స్ కట్టడం ఆపేయమనండి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను టోల్ ట్యాక్స్ కట్టను అని ప్రజలందరూ ఒకే మాట మీద ఉండి బండి తీసుకెళ్ళి టోల్ గేట్లో పెట్టమనండి. ఎంతసేపు ఆపుతారు గేటు? గంట, 2 గంటలు, 5 గంటలు, ఒక పూట. అంత టైం ఉందా ప్రజలకి ఈ రోజున? ఆ టైం వెచ్చించారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ టైం వెచ్చించకుండా మాకు సినిమాలు చూసే టైం ఉంది, ఆడియో ఫంక్షన్లు చూసే టైం ఉంది, టీవీ సీరియళ్ళు చూసే టైం ఉంది, కానీ దీనికి టైం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఎట్లా ఉంది. మారుస్తామని అన్నారు కదా వైసీపీ, మొత్తం అంతా అసలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే పరిశ్రమలు తీసుకువస్తే అది రాష్ట్ర నాయకుల కష్టార్జితము. మాకు హక్కుగా రావాల్సింది అదనము, అది వేరు, అది ఇవ్వాల్సిందే. ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ పరిశ్రమ తీసుకొచ్చేసారు, విశాఖపట్నం స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది, లేదా చంద్రబాబు నాయుడు కియా తీసుకొచ్చారు, రేపొద్దున ఇంకా పరిశ్రమలు వచ్చేసాయి అనుకోండి, మీకు పరిశ్రమలు వస్తున్నాయి కదా, మేము ఎందుకు ఇవ్వాలంటే చొక్కా పట్టుకుని అరే బాబు మాకు రావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీ ఇది. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి నష్టపరిహారం, ఒక ఇన్సూరెన్స్ పాలసీ. మా కష్టార్జితం వేరు, మేము సంపాదించుకుంది వేరు, మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి. సరే, ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేది కీలకమైన అంశం కాబోతోందని చింతా రాజశేఖర్ గారు భావిస్తున్నారు. కావాలని ఆశిస్తున్నారు. ఇంతవరకు అయితే ఏ రాజకీయ నాయుడు మాట్లాడలా. ఎందుకని? కాళ్ళు పట్టుకుని వెళ్ళండి కానీ మాట్లాడలా. ఏంటంటే ఎన్నికలు అంటే ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయింది. టికెట్లు అమ్ముకోవడం, ఎన్నికల దగ్గర రాగానే ఎవరితో డబ్బులు ఇస్తాడో టికెట్లు అమ్ముకోవడం, వ్యాపారం కొన్ని పార్టీలకి. సో రాజశేఖర్ గారు వైసీపీకి అనుకూలం, వైసీపీకి అగైనిస్ట్ అని అనడానికి లేదు ఈ విషయంలో. ఏ విషయంలో కూడా, ఈ పాయింట్లో నేను జగన్మోహన్ రెడ్డి కంటే ధీటుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా సరే మాట్లాడింటే నేను వాళ్ళకి సెల్యూట్ చేసేవాడిని. నోటికి జిప్ లాక్ వేసుకున్నారు కదా, ఒకడైతే వెళ్ళి ఏకంగా సంఖ ఎక్కాడు, మోడీ సంఖ. ప్రజలందరూ చీత్కరించుకున్న పార్టీని, ప్రజలందరూ అసహించుకుని వెలివేసిన పార్టీని, ఆ పార్టీతో పొత్తెట్ట పెట్టుకుంటాడు? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడో పెట్టుకోడు, సిగ్గు శరం ఉన్నోడు ఎవడో పెట్టుకోడు. ప్రజలు వెలివేసిన పార్టీతో పొత్తు అంటే ఏంటి? సిగ్గు శరం లేనోడే పెట్టుకుంటాడు. అంటే టీడీపీ, బీజేపీ, రేపు పవన్ కళ్యాణ్, బీజేపీతో ఎవడు పెట్టుకున్నా సరే పొత్తు, వాడికి ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు సరే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాడికి సిగ్గు శరం లేదు. వాడికి అంత ద్రోహం చేసిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే సిగ్గు శరం లేని వాళ్ళు. కన్న తల్లిని నడి బజార్ను అమ్మకానికి పెట్టే వాళ్ళతో సమానం. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నాయకుడు ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్కి ఇంతటి ద్రోహం చేసిన నాయకుడు సరే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడంటే వాడు కన్న తల్లిని నడి రోడ్డు మీద అమ్మకానికి పెట్టిన వాడు. ప్రాంతీయ పార్టీల్లో టీడీపీని నమ్మలేరు, వైసీపీ అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ నమ్మలేరు. మరి ఎవరి వైపు వెళ్ళాలి? మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళాలా జనం? ఇంకెవరి వైపు వెళ్ళాలి? కొన్ని వైసీపీ ఏమన్నా చేసిందని అనుకోవాలా, లేకపోతే ఏం చేయలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకో అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ప్రజలు వాళ్ళు? చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ చేసింది వైసీపీ రాష్ట్రానికి. అభివృద్ధి లేదంటున్నారు కదా, అరే సన్నాసి దద్దమ్మల్లారా, అభివృద్ధి లేదనే సన్నాసి దద్దమ్మల్లారా, ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి అని చెప్పారా బాబు. అది వద్దని రాసిచ్చినోడిని, అది ఇవ్వని పార్టీతో పొత్తు పెట్టుకున్నోడిని అడగండి ముందు. వాళ్ళకి డెవలప్మెంట్ అనే పదం ఉచ్చరించే అర్హత లేదు. ఇంత వ్యతిరేకత ఉంది అని మీరు ఇంత గట్టిగా చెప్తున్నప్పుడు ఇవ్వగలం,
లోకేష్ పాదయాత్రకి అంత స్పందన ఎక్కడొచ్చింది? రాలేదు ఎక్కడి నుంచి కదా. వచ్చింది? ఎక్కడ వచ్చింది? రాలేదని మీరు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది స్పందన? స్పందన శూన్యం. స్పందన ఉండింటే ప్రతి 100 రోజులకు ఒక హామీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు 100 కిలోమీటర్లకైనా. ఇప్పుడు వాళ్ళది పబ్లిసిటీ పార్టీ. పవన్ కళ్యాణ్ కూడా పబ్లిసిటీ పిచ్చున్నాడు. ఏమీ లేని దాన్ని ఎట్లా ఉంటుందంటే నా బర్త్డేకి 67 మిలియన్ మంది ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్. మన భారతదేశంలో ఉన్న అందరి ట్విట్టర్ అకౌంట్లు 17 మిలియన్. సో పబ్లిసిటీ చేసుకునే దాంట్లో ఏముంటుంది కానీ అక్కడ ఏం లేదు, సినిమా లేదు. ఏదో జరిగిందని చెప్పి మీరు మాత్రం పబ్లిసిటీ చేసుకోవట్లా ఆర్జీవీ చేత? ఏదో సినిమా తీయించుకుని ఆయన సినిమా తీస్తాడు. సినిమాకి ఫిక్షనల్ అని ఇస్తారు కదా సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ ఏమిచ్చింది. ఈ సినిమాల్లో ఉన్న లక్ష్మీ ఎన్టీఆర్ కూడా తీసాడు, అట్లాగే తీసాడు ఆయన అప్పుడు. అది లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఆయన అప్పుడు అట్లాగే తీసాడు. ఈ పాత్రలకి సన్నివేశానికి ఇప్పుడు వ్యూహం 1 కూడా కాదట, 2. రెండోదేమో శపథంట. ఆయన సినిమాలు తీసుకుంటారు, ఏముంది. ఇప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ నాయకుడు, మహానాయకుడు, నాయకుడు, కథానాయకుడు, మహానాయకుడు ఏదో తీశారు కదా, మరి వాళ్ళు కూడా తీసుకున్నారుగా, అది పబ్లిసిటీగా. ఏ ఎన్టీఆర్ని అయితే వాళ్ళు కూలదోశారు ఆ ఎన్టీఆర్ మీద వాళ్ళ సినిమా తీసుకున్నారుగా పబ్లిసిటీ కోసం. సో ఏది మాట్లాడినా మీరు వైసీపీ ఫర్గానే మాట్లాడతారు. ప్రజల వాయిస్ వినిపిస్తున్నాను నేను, అంతేరా రాజశేఖర్? నా వాయిస్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే నిరసన, మీరు ఇప్పుడు యువజన ఏదైతే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారో, పాదయాత్ర అయిపోయింది వాళ్ళ. సో పెద్ద ఫంక్షన్ అయితే చేస్తున్నారు. 3153 కిలోమీటర్ల పైనే ఆయన తిరిగాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఏవో ఎక్కడెక్కడో తిరిగాడు, అసలు ఎవరికి తెలుసు ఆ పాదయాత్ర జరిగింది తీరని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ ప్రజల్లో స్పందన లేకుండా ఆయన నడవాల్సిన అవసరం ఆయనకి లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరము అధికార పార్టీకి. ఇప్పుడు శర్మ గారు ఒక మాట అన్నారు, పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని. పాదయాత్ర కూడా చేశారనుకోండి, దాన్ని ట్రోల్ కూడా చేశారనుకోండి. ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టాము, కిలోమీటర్ పోగానే ఒక బుల్లెట్ తీసుకొచ్చాడు, బుల్లెట్ ఎక్కాము, ఇంకొంచెం పోగానే కొంచెం కార్ తీసుకొచ్చాడు, కార్ ఎక్కాము, మళ్ళీ చివరిలో మళ్ళీ పాదయాత్ర చేసాం. అట్లా అన్ని మీకు కలగాపులగా ఉంది దాంట్లో. స్వచ్ఛంగా పాదయాత్ర దాంట్లో సగం కూడా ఉంటుందని నేను అనుకుంటాను. టీడీపీకి ఎక్కడా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక్క నియోజకవర్గంలో అద్భుతాలు జరిగితే తప్ప జనసేన టీడీపీ కూటమి 50 సీట్లు దాటదు. అద్భుతాలు జరిగితే తప్ప. నిన్ననే ఒక సర్వే ఒకటి సర్వే నేను కూడా సర్వే చేస్తాను. 140 150 ఇస్తాను, ఏముంది వైసీపీకి. నేను కాంగ్రెస్ పార్టీకి ఇస్తాను 175 సీట్లు. నాదేం మీకు సర్వే ఏ సర్వే కావాలి చెప్పండి. వైనాట్ 175 అని ముందుకు వెళ్తుందండి. కాంగ్రెస్ పార్టీకి ఇస్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అని వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. 175 వస్తాయని చెప్పి వాళ్ళంతా విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజున బాడీ లాంగ్వేజ్లో కానీ, నిర్ణయాల్లో కానీ, స్పీచ్లో కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాన్ఫిడెన్స్లో 1,000 వంతు చంద్రబాబు నాయుడు లేదు, 1,00,000 వంతు 1,00,000 వంతు పవన్ కళ్యాణ్కి లేదు. వాళ్ళకి ఎందుకు ఉండాలి? 5 ఏళ్ళు పాలించారు, దాంట్లో ఇన్కమెన్సీ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, మనకంటూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆ ఓట్ బ్యాంక్ మనకు కలిసి వస్తుంది కాబట్టి మనం గెలుస్తామని వాళ్ళు ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు అట్లా మోసం చేస్తాడు, ఇట్లా మోసం చేస్తాడు, పవన్ కళ్యాణ్ అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పట్లా. మీకు మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు, వేయి బాకండి అంటున్నారు. దిస్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ ఎవర్ స్టేట్మెంట్ బై ఎనీ పొలిటీషియన్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ మీ ఓట్ ఫర్ మీ, అదర్వైజ్ డోంట్ ఓట్ ఫర్ మీ. అలాంటప్పుడు ఇంకెందుకు అభ్యర్థుల్ని మార్చడం, ఇవన్నీ ఎందుకు? మార్చిన కాన్ఫిడెన్స్ చెప్తున్నా కదా, అభ్యర్థులకి నేను ఎవరిని నిల్చోబెట్టినా గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అభ్యర్థులు మారుస్తున్నారు అంటున్నా. ఎవరిని నిల్చోబెట్టినా, ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కుక్కుని నిల్చోబెట్టినా కానీ గెలుస్తుందని చెప్పేవారు చూసారా. అవును, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో ఆ మాట అన్నారు. సో ది సేమ్ కాన్ఫిడెన్స్, ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఎన్టీఆర్. ఆ రోజులో ఎన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ కంటే 100 టైమ్స్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ కనబడుతున్నా. అందుకే ఆయన అభ్యర్థులు మారుస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా కనిపించట్లేదు, మీకు కూడా కనిపించట్లేదా? యాజ్ అనలిస్ట్గా ఎక్కడ కనిపించట్లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది డెఫినెట్గా, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఓటర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్యానం నుంచి పోయిలో ఎవడు పడదాం అనుకుంటాడు? ప్యానం మీద ఉన్నాడా, ఏసీలో ఉన్నాడా, ఫ్యాన్ కింద ఉన్నాడా, సెకండ్ పడ. కానీ ప్యానం నుంచి పొయ్యిలోకి ఎవడు పడదాల్చుకోవాలి. చంద్రబాబు నాయుడిని 2004 తర్వాత ప్రజలు నమ్మటం మానేశారు.